హలో పిల్లలు, నేను మీ బామ్మని ఇంకో కథతో వచ్చాను. మీరు బాగున్నారా? సరే, కథలోకి వెళ్దామా? వంకాయ బంగాళదుంప గొడవ. ఒక కూరగాయల బుట్టలో రంగురంగుల వంకాయ, బ్రింజాల్, బుద్ధిగా ఉండే బంగాళదుంప, పొటాటో పక్క పక్కనే ఉంటూ రోజు ఏదో ఒక విషయంపై వారిద్దరికీ సరదాగా గొడవలు జరుగుతూ ఉండేవి. ఒకరోజు వంకాయ తన మెరిసే పర్పుల్ రంగును చూసుకుని గర్వంగా ఇలా అంది, చూసావా బంగాళదుంప, నా రంగు ఎంత గొప్పగా ఉందో, రాజసం ఉట్టిపడుతోంది. నీ రంగు చూడు, మామూలుగా మట్టి రంగు, బోరింగ్గా ఉంది. బంగాళదుంప నవ్వుతూ, వంకాయ, రంగు కాదు ముఖ్యం, గుణం ముఖ్యం. నేను లేకుండా ఏ వంటకం పూర్తవుతుంది? అవదు. నేను ఫ్రై, బజ్జీ, బోండా, కూర, కర్రీ అన్నిట్లోనే ఉంటాను. నన్ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. నువ్వేమో కూరల్లో ఉంటేనే కనిపిస్తావు, అది కూడా మెత్తబడిపోయి అని చురకంటించింది. వంకాయకు కోపం వచ్చింది. ఏయ్, నేను వంకాయ పచ్చడి అయ్యాను, మహారుచిగా ఉంటాను, అంతేకాదు నన్ను పట్టుకొని కట్ చేయడం కూడా ఎంతో సులభం తెలుసా? నువ్వేమో నున్నగా ఉంటావు, పట్టుకుంటే జారిపోతావు. పైగా నిన్ను వండాలంటే ముందుగా నీ చర్మాన్ని తీసేయాలి, పీల్ చేయాలి, చాలా శ్రమ కదా. బంగాళదుంప చిలిపిగా కళ్ళు కొడుతూ, అవును, నా చర్మం అంటే స్కిన్ అంత సున్నితంగా ఉంటుంది, నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ నువ్వు వంకాయ, నిన్ను కోస్తే చేదు రసం, బిట్టర్ జ్యూస్ అంతా బయటకు వచ్చి చేతులు నల్లబడిపోతాయి. అందుకని నిన్ను ముట్టుకోవాలంటే అందరూ భయపడతారు. వారిద్దరికీ ఇలా వాదులాడడం ఎక్కువగా ఉంటుంది. ఆ పక్కనే ఉన్న పెద్ద టమాటో నవ్వింది వారిద్దరినీ చూసి. మీరిద్దరూ మీ గొప్పలు చెప్పుకోవడం ఆపండి అని అరిచింది. అరిచి, మీ ఇద్దరూ కలిస్తేనే కదా రుచికరమైన వంకాయ బంగాళదుంప కూర తయారవుతుంది, బ్రింజాల్ పొటాటో కర్రీ. మీ బలాలు వేరు కావచ్చు, కానీ మీ ఇద్దరి స్నేహమే కిచెన్లో సూపర్ హిట్ అని చెప్పింది. టమాటా మాటలు విన్న వంకాయ బంగాళదుంప ఒకరి మొహం ఒకరు చూసుకొని పగలబడి నవ్వాయి. అప్పటి నుంచి బుట్టలో ఉన్న మిగతా కూరగాయలకు వినోదం పరచడానికి వారు గొడవ పడడం మానేసి సరదాగా జోకులేసుకుంటూ స్నేహంగా ఉండిపోయేవారు. నిజమైన విజయం విడిపోవడంలో ఉండదు, కలిసి పనిచేయడంలోనే ఉంది. మీకు ఈ కథ నచ్చిందా పిల్లలు? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించండి. మళ్ళా ఇంకో కథతో కలుద్దామా? ఓకేనా పిల్లలు? బాయ్.